నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడిగా మనందరికీ బాగా తెలుసు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలని చూపిస్తూ చాలా ఎంటర్టైన్ చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే నిజానికి దగ్గరగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తి, సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తి కూడా అనుకోవచ్చు. ఇకపోతే మనకి జగన్ గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని ఏదో వ్యాఖ్యలు చేశారని, పవన్ కళ్యాణ్ గారిని అన్నారని, జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారని, కొన్ని రాజకీయంగా కూడా ఆయన కొన్ని వివాదమైనటువంటి వ్యాఖ్యలు వచ్చాయి. ఆయన ఎప్పుడు కూడా ఇతర దేశాల్లోనే తప్ప ఇండియాకు వచ్చింది అయితే లేదు ఈ మధ్య కాలంలో. అయితే రీసెంట్గా బెట్టింగ్ యాప్ల గురించి నా అన్వేషణ ఒక యుద్ధం చేస్తున్నాడు. నేను ఏదో చిన్న విషయం చెప్పట్లే, యుద్ధమే చేస్తున్నాడు. చాలా చాలా పెద్ద యుద్ధం ఇది. ఎందుకంటే తనకి శత్రువులు పెంచుకునేటువంటి యుద్ధం. తనకి దీనివల్ల మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా ఏంటి అనేది పక్కన పెడితే సమాజానికి చాలా మేలు చేస్తున్నాడనే అనాలి. ఎందుకంటే ఎంతోమంది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల సర్వనాశనం అయిపోతుంటే, దాంట్లో ముఖ్యంగా సెలబ్రిటీస్ ఎవరైతే సినిమా హీరోలు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, అందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదించడమే కాకుండా ఎంతోమంది ఆ బెట్టింగ్ యాప్స్ రూపంలో వాళ్ళ కుటుంబాలని రోడ్లు పాడేసే పని కావచ్చు, లేదంటే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కావచ్చు. ఇవన్నీ కూడా తను చేసుకుంటూ ఒక్కొక్కరి నిజస్వరూపాన్ని, ఒక్కొక్కరు చేసినటువంటి బెట్టింగ్ యాప్లని, దాని ద్వారా వచ్చేటువంటి అనేక సొమ్ముని వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక్కొక్కటిగా బయటకు తీసుకుంటూ వస్తున్నటువంటి నా అన్వేష్ నిజంగానే ఒక యుద్ధమే చేస్తున్నాడు. దీని మీద సజ్జనార్ గారు కూడా ఒక జూమ్ కాల్ తీసుకుని చాలా మాట్లాడడం అయితే జరిగింది. మనకి గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు సజ్జనార్ గారితో కలిసి. ఒక పోలీసుల మీద కూడా ఒకటైతే పెట్టడం జరిగింది. అంటే పోలీసులు కూడా దాదాపు 300 కోట్ల రూపాయలు తినేశారు. అది కూడా ఒక పోలీసులో డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి జితేందర్ గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన మెట్రో ఎండీగా ఉన్నారు, ఎస్వివై రెడ్డి. ఆయన పలువురుపై కేసులు, పలువురు ఐఏఎస్లు కూడా దీంట్లో ఉన్నారు, 300 కోట్లు కొట్టేశారు అని కూడా తను ఆరోపించారు ఒక దాని మీద ఒక వీడియో చేసి. అంటే ఇక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఇది మరి కొంచెం ఎక్స్టెండ్ అయిపోయింది. పోలీసుల మీదకి వెళ్ళేపాటికి పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోరు కదా, టార్గెట్ చేశారు. అందుకనే తిరిగి అతని మీద కూడా కేసు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. డీజీపీపై ఆరోపణలు, యూట్యూబర్ అన్వేష్పై కేసు. ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్ బెట్టింగ్ యాప్ల ప్రచారం పేరిట డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎస్విఎస్ రెడ్డి, పలువురు ఐఏఎస్లు 300 కోట్లు కొట్టేశారని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కారణంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులు చట్టబద్ధమైనటువంటి సంస్థ ప్రతిష్టకు దెబ్బతినేలా నా అన్వేషణ వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. ఇక్కడ కూడా అలాగే ఉంది చూసుకోండి. పోలీసులు కూడా సుమోటోగా కేసు నమోదు చేశారని సైబరాబాద్ పోలీసులు చెప్పడం జరిగింది. డీజీపీ, మెట్రో ఎండీ ఎస్విఎస్ రెడ్డి అండ్ మాజీ ఐఏఎస్ శాంతికుమారి ఐఏఎస్ల మీద కూడా అన్వేష్ బెట్టింగ్ యాప్ల ప్రకటనలో 300 కోట్లు కొట్టేశారని ప్రచారం చేశాడని కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ వరకు సెలబ్రిటీస్ అందరూ నా అన్వేషణ మీద పగబట్టేసి కూర్చున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే సీరియల్ యాక్టర్సు, కొంతమంది సినిమా యాక్టర్సు, కొంతమంది యూట్యూబర్సు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళందరికీ కూడా నా అన్వేషణ అంటే ఇక్కడ వరకు ఉండిపోయింది. ఎందుకంటే వాళ్ళకు వచ్చేటువంటి ప్రధాన ఆదాయ వనరులన్నీ కూడా ఇతను కొట్టేశాడు. కొట్టడం అంటే ఆపించేశాడు. బెట్టింగ్ యాప్లు ఆపించేశాడు, ప్రమోట్ చేయడం ఆపించేశాడు. నిజంగా ఎక్కడ మొదలుపెట్టాడంటే, నాకు తెలిసి తను మొదలుపెట్టింది భయ్యా సన్నీ యాదవ్ అనే ఒక యూట్యూబర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇది ఇంకా కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తున్నాడు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా గోవింద యాప్ అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకుని కొంతమంది చేస్తున్నారు, మీరు దాన్ని ఆపండి లేదా మీరే ప్రోత్సహించిన వారు అవుతారు అని చెప్పి వాళ్ళని కూడా క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తి. అంటే ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటే, నిజంగా ఎందుకు అనేది ఎవరికి ఓన్లీ ప్రజల కోసమే అనుకోవాలి. ఎవరైతే బెట్టింగ్ బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో వాళ్ళ కోసమనే అనుకోవాలి. తనకు దీనివల్ల మంచి సంపాదన వచ్చేస్తుందా, పోనీ కోట్లు సంపాదించేస్తున్నాడంటే ఎస్ వస్తున్నాయి కూడా. కాకపోతే వచ్చేసినా కూడా వాటన్నిటిని మళ్ళీ తీసుకువెళ్ళి ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో బెట్టింగ్ యాప్ల ద్వారా
దాని వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయో వాళ్ళందరికీ మళ్ళీ ఆ డబ్బులన్నీ ఇస్తానని కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి కొంతమందికి సహాయం చేసినటువంటి వ్యక్తి కూడా. చాలామంది ట్రావెల్స్కి సంబంధించిన అంటే నిజాయితీగా మీరు ఏదన్నా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఏదన్నా ఒక ట్రావెల్కి సంబంధించినటువంటి దాన్ని చేస్తే తను సపోర్ట్ చేసినటువంటి దాన్ని కూడా చూడొచ్చు. రామ్ ద ట్రావెల్ అని కావచ్చు, ఇంకొకళ్ళు ఇద్దరు ముగ్గురికి అతనే సొంతగా సైకిల్స్ కొనివ్వటం, లేదంటే ఎవరు రంజిత్ ఆన్ వీల్స్ అని ఉంటుంది తనకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తను సపరేట్గా సహాయం చేసినటువంటిది. అది కూడా డబ్బు రూపంలో కొంత, కొంత వస్తు రూపంలో కొంత. సో ఏదేమైనా సరే ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ సోషల్ మీడియా అంతా కూడా తను చూపించాడు. 2 ప్రభుత్వాల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తన ఇచ్చినటువంటి వీడియోలతో, అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్తో కొంత ఈ బెట్టింగ్ యాప్ల మీద నిషేధం కోసం, లేదంటే వాటిని ఆపించడం కోసం తన వంతు కృషి చాలా బలంగానే చేశాడు అనుకోవాలి. అదొక ఇంకా ప్రాసెస్ ఇంకా కంటిన్యూ చేస్తానే ఉన్నాడు దాని మీద. ఇకపోతే నాన్వేషణ కొంత నోటి దూల కూడా ఎక్కువే. ఆయన నోటి దూల ఎందుకు ఎక్కువ అంటున్నానంటే ఆయనకి బూతులు మాట్లాడేస్తాడు. ఈ నోటి దూల మనం రీసెంట్గా ఇమ్రాన్ ఖాన్ మీద కావచ్చు, ఇంకొకరి మీద కావచ్చు, కొంచెం వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ తల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అంటే అది నీకు వ్యక్తిగతంగా వైర్యం ఉంటే వాళ్ళిద్దరితో మనం పెట్టుకోవాలి తప్ప నోటు దూల అనేది చాలా తప్పు. సో మరి ఇక్కడ డీజీపీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం తన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేకపోతే నాన్వేషణ మాట్లాడడం అనేది ఒకటి ఉంది. మరి ఉంటే కనుక ఇది ఎంతవరకు దీన్ని బయట పెడతాడనేది కూడా చూడాలి. అంతేకాకుండా ఇప్పుడు తన ఇతర దేశాల్లోనే ఉన్నాడు, తను మరి ఇక్కడికి రప్పించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? ఇది ఆంధ్రప్రదేశ్ కాదు, ముందు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తన మీద ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి చేసినటువంటి ఆరోపణలకి సాక్ష్యాలతో సహా బయట పెడతాడా లేదా, ఇది కూడా అతను ఇక్కడికి తీసుకొచ్చి, అది కూడా ఒక డీజీపీ పైన, ఒక మెట్రో ఎండీ పైన చేసినటువంటి అనేక మంది ఐఏఎస్ల పైన చేసినటువంటి ఆరోపణలు అనొచ్చా, నిజాలు అనొచ్చా, దీని అంతా కూడా నాన్వేషణ ఏం చెప్తాడు, ఏం బయట పెట్టబోతున్నాడు అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. తన నోరు కంట్రోల్ చేయకపోతే ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేస్తుందేమో అనేది కూడా పోలీసుల దగ్గరలో ఉన్నటువంటి చాలామంది కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి నాన్వేషణ వీడియోస్ రూపంలోనే ఏమన్నా సాక్ష్యాలు ఏమన్నా బయటపెట్టే పరిస్థితి ఏమన్నా ఉంటుందో లేదో చూడాలి.